నమస్తే, వెల్కమ్ టు టీవీ. ఏపీలో బాబు గారు 5 సంతకాలు సంబరం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఎందుకంటే గతంలో చూసాము అన్న క్యాంటీన్లు తొలగించడం కావచ్చు, అదేవిధంగా ప్రజావేదికలు కూల్చేయడం, ఇలాగ రకరకాలుగా ఏదైతే మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తారనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ మెగా డిఎస్సిని గురించి కూడా పట్టించుకోకుండా గాలి కుదిలేయడం జరిగింది. సో ప్రధానమైనటువంటిగా ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీదే తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అందులో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్, ఈ ఒక్క అంశంతోనే నాకు తెలిసి ఉన్న ఎవరైతే ల్యాండ్ ఉన్నటువంటి వ్యక్తులు గేమ్ చేంజర్ అయిపోయింది. సో ఈ ఒక్క అంశమే చాలా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రభుత్వం మారడానికి కూడా ప్రధానమైనటువంటి కారణంగా కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పేదల పింఛన్లు కూడా 3,000 నుంచి 4,000కి పెంచే కార్యక్రమం చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా 4వ సంతకం స్కిల్ స్పేసెస్ మీద కూడా స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, ఎవరైతే మరి 5 రూపాయలకి అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెనింగ్ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, 5 సంతకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. సో మరి ఇవన్నీ త్వరితగతిన అందరికీ సకాలంలో అందాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. సో దీని మీద మరి చలసాని శ్రీనివాస్ గారు ఏం మాట్లాడతారో ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. అందరికీ నమస్కారం. సార్, మొత్తానికైతే 5 సంతకాలు అప్పుడు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఎక్కినప్పుడు రుణమాఫీ ఏ విధంగా అయితే సంతకం పెట్టారు, అదే రుణమాఫీ కాదు, ఇదే అండి ఎలక్ట్రిసిటీ మీద మొట్టమొదటి సంతకం. ఇప్పుడు తర్వాత 2004లో ఫస్ట్, అవునండి, రెండోసారి రుణమాఫీ సంతకం పెట్టారు కాబట్టి. సో ఏంటి నిజంగా ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 5 సంతకాలు 5 మీద, అందులో కూడా నేను అన్న క్యాంటీన్ మీద ఎన్ని ఇష్యూలు జరిగినా మనకు తెలుసు. అదేవిధంగా మెగా డిఎస్సి దాదాపుగా 16,347 పోస్టులు. సో ఏంటి, ఎలా చూడవచ్చు ఇవన్నీ? తన అన్నమాట నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం, ఆమె చంద్రబాబు నాయుడు గారి మీద నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం, నిలబెట్టుకుంటారా కాదు ప్రయత్నం, ఇది ముందర మన ఆచరణలోకి వచ్చిందా చూద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వసనీయత విషయంలో సంక్షేమ పథకాల విశ్వసనీయత కొంత లోపం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం కాబట్టి, డెఫినెట్గా చూసాం. ఎన్టీ రామారావు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆయన దార్శనికత మీద ప్రజలకి విశ్వాసం ఉంది. ఏది 2047 అంటే జనం 2020 అంటే నవ్వారు. ఆయన విజన్, ఆయన డెఫినెట్గా ఆయన అభివృద్ధి పదం కోసం, ముందు తరం కోసం ఆలోచిస్తారనే ఒక పాజిటివ్ ఉంది. 2 ఉన్నాయి. సంక్షేమ యాక్చువల్ ఫస్ట్ పాయింట్ రైట్, సంక్షేమ పథకాలు అవసరం, కానీ ఓట్ల కోసం అప్పనంగా ఇచ్చేయటం అందరికీ ఇమ్మనట్ల అవసరం వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వండి, ఇది విషయం. సరే, అలాంటిది ఆయన తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవట్లేదు అనుకునే ఉద్దేశం ఇంతకుముందు రుణమాఫీ విషయంలో పాటు జరిగిందని. అందులో ముఖ్యమైన విషయం అండి, జూలై 1వ తారీఖు 7,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఏప్రిల్ మే జూన్ 4,000 రూపాయలు ప్లస్ 3,000 రూపాయలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అది నెరవేర్చుకోగలిగితే ఆయన ఫస్ట్ అంకం వచ్చినట్టే. ఎందుకు అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకు పెట్టారు ఆయన అడగాలి. ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ బటన్ నొక్కేసి, ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే, నేను అనౌన్స్ చేసినప్పటి నుంచి 3 నెలలు అయింది కాబట్టి నేను అధికారంలో రాజకీయ స్టేట్మెంట్స్ అండి. ఆయన సంవత్సరం క్రితం ప్రకటించేస్తే మేము సంవత్సరం నుంచి ఇస్తారా? ఇది అబ్సల్యూట్లీ దొన్నం మీనింగ్. ప్రజలని జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లాస్ట్ మీట్లో వేయటం చూసారు కదా, డబ్బులు ఆపేసి బటన్కి పని చేసలేదు, మధ్యలో వైర్ తెగిపోయింది అనుకుంటా. ఆఖరిలో కావాలని తెంపేశారు. అంతలోకి వీళ్ళు ఎలక్షన్ కమిషన్ తెంపేశారు సగం. ఆయన సరి చేసుకుని ఊరినే పెట్టి రెడీ అని బటన్ నొక్కేటప్పుడు వీళ్ళు లాగేశారు. దేనికోసం? ఆఖరణ ప్రజలకు తాయిలాలు పెట్టడం కోసం. ఇంతకుముందు పసుపు కుంకుమలా పెట్టినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది అఫీషియల్గా అంశమే కాదండి, ఈ 3,000 కలిపి ఇవ్వడం అనేది. సరే, ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీగా అనుకోవచ్చు, చాణక్యం పొలిటికల్ స్ట్రాటజీ అంతా. బట్ ఇవాళ ఇది నిలబెట్టుకోవడం అనేది ఆయన విశ్వసనీయతకి చాలా ఒక గీట్రాగా చూస్తారు. మిగతా చాలా ఉండొచ్చు, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ అసోసియేట్ విత్ పబ్లిక్ డే టు డే లైఫ్. ఎందుకంటే 7,000 రూపాయల కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందువల్ల ఈ 4,000 రూపాయలు ఏదైతే ఉందో అది పెంచడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2028లో 250, 29 జనవరిలో 250 అన్నారు. ఇది అయ్యో ఇచ్చాడయ్యా మా చంద్రని ఇచ్చాడు అని చెప్పుకున్నాను, పాజిటివ్ ఓటింగ్. రెండోది ఏదైతే అన్నా క్యాంటీన్స్ ఉన్నాయో దాన్ని యాక్చువల్గా ఇంకా రెగ్యులర్ చేసి చాలా బాగా చేయాల్సింది. తక్కువ చోట్ల 72 అంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగానే లేవండి, 175 నియోజకవర్గాలు లేవు, తక్కువ చోట్లనే. దాన్ని కూడా కొంచెం అది ఒక పాజిటివ్ ఒపీనియన్. అది ప్రజలకు ఎంత లాభం చేసింది నిజమన్నా, ఇంకా ప్రచారం ఎక్కువైంది. నేను చెప్పింది ఫ్యాక్ట్ అండి. ఎంతమంది దాంట్లో ఫోన్ చేశారు, లెక్కలు ఇస్తున్నారు, రోజుకి 1 కోటి, అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్ అండి. కానీ మంచి జరిగింది. ఇవాళ దాన్ని కొంత 10 రూపాయలు చేసినా బాధలేదు, 9 రూపాయలు చేసిన. అవును,
చేసి ఒక ఇంకా కొంచెం నాణ్యమైన ఫుడ్ పెట్టమనండి. నాణ్యమైన ఫుడ్ సహా కొంచెం చూసుకోవడానికి ఇలా చేయటం వల్ల చాలామంది ఆటో డ్రైవర్స్ అండి ఎక్కడెక్కడ ఉంటారు. వాళ్ళు మీకు నేను చెప్తానండి, అనేక ఊళ్ళల్లో పట్టణాల్లోకి గ్రామాల నుంచి వచ్చి అక్కడ తిప్పుకుని రాత్రి వెళ్ళిపోయేవాడు ఉన్నారు, ఊళ్ళో పెట్టుకునేవాడు. అలాగే పట్టణాల్లో కూడా మీరు విజయవాడ ఉంటే ఎక్కడో చోట ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేటప్పుడు అయిపోద్ది, టైం అయిపోద్ది. అక్కడ 10 రూపాయలకి తిని సో అమ్మాయి అని అనుకునే మా ఇది ఉంది. ఇద్దరు బయట ప్రాంతాలను తీసుకొచ్చిన వాళ్ళు అందూరం వచ్చిన తినలేరంటే 10 రూపాయలకి ఇప్పుడు హోటల్ ఉన్నాయండి. కొన్ని చోట్ల ఏం చేశాను బాగా పెరిగిపోయినాయి. ఇవాళ పూర్వం 30 రూపాయలు 40 రూపాయలకి అన్నం పెట్టి ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ కనపట్లేదు. ఇవాళ ఇంత లిమిటెడ్ తిండి అని కూడా లేదండి. అందువల్ల బయట ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఆ పనులకి డెఫినెట్గా అవసరం అవుతుంది. బట్ దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాలండి. మూడోది సెన్సస్ పెట్టారంటే ఎవరికైతే వృత్తి నైపుణ్యం ఆయన మీద కేసు వచ్చింది చూశారు కదా, ఇప్పుడు అలాంటిది అవసరం. అలాంటి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అనేది అవసరం అనే ఉద్దేశాన్ని దాన్ని తీసుకున్నానికి సెన్సస్ అంటే ఏ రంగంలో ఎంతమంది ఉన్నారు, ఏ రంగాలకు ఎంతమంది అవసరం అవుతారు, అద్భుతంగా అది. అంటే సెన్సస్ తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్, దానికి శిక్షణ, దీన్ని మూట్ చేసి దాని మీద శిక్షణ పెట్టడం అందరికీ. ఒక్కోసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విచిత్రం ఉందండి, వ్యాపారస్తులకి ఒకళ్ళు గ్రాండ్ ఫ్యాక్టరీ పెడితే 100 మంది పెట్టేసి దాన్ని ఫస్ట్ పట్టించి ఊరుకోరు. ఒకళ్ళేమో రొయ్యలు వేస్తే ఆ ఊళ్ళో మొత్తం అంతా రొయ్యలు వేసేసి చెప్తున్నానండి. అలాగా వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఏం చేయాలని నెక్స్ట్ జనరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మూడోది మెగా డిఎస్సి 25,000కి అన్నారు, ఇంకా తక్కువ అన్నారంటే మనం సరే సామెతలు మనకి ఎందుకు కానండి. మరి 16,000 ఉద్యోగాలు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14.5 ఏళ్ళ ముఖ్యమంత్రి స్థానంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు తెలుసా డిఎస్సిలో. మరి అది కూడా కేటగిరీ కదండి. ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నారు కానీ దయచేసి చెప్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగాల మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ఫ్యూచర్లో మనం వెస్ట్రన్ కంట్రీస్ ఎలా వెళ్తున్నాం, మన దేశం కూడా ఆ విధంగా పయనిస్తూ ఉంది. ఈ రాష్ట్రం ముఖ్య అంశాల్లో, రాష్ట్రంగా దేశం ముఖ్య అంశాలను పోలీసు కానీ లేదా మిగతా కొన్ని విషయాలు తప్ప మిగతాదంతా తన బాధ్యత నుంచి తగ్గించుకుంటుంది. కానీ నేను దాన్ని సపోర్ట్ ఇవ్వట్లేదు. ఒక్క ఉచిత విద్య వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ నేను కోరుకున్నా. వైద్య నాడు నేడు ఆయన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, మంచి స్కూల్కి రంగులు వేశారు, బళ్ళ పెట్టి సంతోషం, అభినందిస్తున్నా. నేను పాలకొల్లో గరువు మీద స్కూల్కి మా అమ్మగారి పేరు పెట్టమని వెళ్దాం అనుకున్న లోపల చెప్పాను, ఇలా ఇస్తామని చేద్దాం అనుకున్న లోపల అక్కర్లేదు నాడు నేడులో నిధులు చేసుకొచ్చారు. గరువు మీద కాదు, బ్రాడీపేటలో. నేను చూసేటప్పటికి బాగానే ఉంది మిగతా చోట, కానీ అన్నీ బాగున్నాయి. అక్కడ చదువు చెప్పేవాళ్ళు లేరండి, వాళ్ళు అవసరం. ఇవాళ స్కూళ్ళు విలీనం ఇవన్నీ కూడా కొన్ని చేసుకొచ్చి కొన్ని విలేజ్లకే స్కూల్ లేవు. అందువల్ల ఇవాళ ఎందుకు అసలు మాస్టర్లు లేరు, ఎక్కువ ఉపాధ్యాయ. అందువల్ల ఇది అవసరం. ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు. ఆ తర్వాత ఇంగ్లీష్ని చెప్పడానికి సరైన కోచింగ్ వ్యవస్థ లేదు, సరైన వాళ్ళు చెప్పగలిగే అంత. కానీ ఒకరిద్దరు మాత్రం బాగా ట్రైనింగ్ ఇచ్చేది చెప్పించగలిగారు. వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ అమ్మాయిలు పాప మాట్లాడు, వాళ్ళతో పాటు అది పని లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి మాట్లాడమంటే చక్కగా మాట్లాడారు. అమ్మాయి ఫెయిల్ అయిందని నేను తీసుకొచ్చారు, అది కరెక్ట్ కాదండి. సరే ఏదేమైనా నేను తెలుగు భాషా సమితి ఉపాధ్యక్షుడిగా ఖచ్చితంగా తెలుగు 5వ తరగతి వరకు ప్రాథమిక భాష తెలుగుగా ఉండాలి, ఇంగ్లీష్ ఇంకో భాషగా ఉండి దాని తర్వాత అద్భుతంగా నేర్పించండి ఆప్షన్ బట్టి అన్న ఐచ్ఛికంగా దుర్మార్గంగా ఐచ్ఛికంగా లేకుండా చేశారు నీ ముఖ్యమంత్రి. అంటే ఆప్షన్ నేను తెలుగు మీడియం చదువుకుంటాను, తెలుగు మాధ్యమంలో చదువుకుంటానా సమస్య లేదని చెప్పింది. ఎంత దారుణంగా ఈ తెలుగు భాష మాట్లాడడం అందరూ కులహంకారులను పెట్టించాడు. ఏం మాట్లాడి ఆయన మాట్లాడితే మతాలు కులాల మీద ఆడుకోవడం తప్పు కదా, నేను తప్పను. కానీ ఒక రెవల్యూషన్ జరిగిందండి, అది కూడా ఒప్పుకోవాలి. సామాన్య ప్రజల్లో కాన్వెంట్ కాదు ఇక్కడే బాగా చెప్తున్నారు, కాన్వెంట్లో వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్నారు చెప్తున్నారు, ఇక్కడ ఎంఏ బీడీలు చదువుతున్నారు, ప్రజలోకి వెళ్ళింది. సరే కొన్ని కోవిడ్ తర్వాత అకస్మాత్తుగా పెరిగిన తగ్గొచ్చు, కానీ బేసిక్ లేకుండా ఎలాగండి. హాస్పిటల్ బాగా కడతారు, హాస్పిటల్ కింద ఎవరున్నారంటే డాక్టర్ లేడు, డాక్టర్ లేకుండా మీరు పెద్ద హాస్పిటల్ కట్టి ఏసీ బెడ్ వెళ్ళింది ఏమైనా హోటల్లో పడుకున్నానుగా, బెడ్లో పెట్టుకుంటే డాక్టర్ గారు 4 రోజులాగా వస్తాడంటే దేనికి మనం వెళ్ళింది. స్కూల్ బాగా కట్టారు, టేబుల్ పెట్టారు, ఎవరు మాస్టర్ చెప్తున్నట్టు ఏంటంటే ఇంగ్లీష్లో అని చెప్తే ఎలా కుదురుతుంది, ఇంగ్లీష్ మాస్టర్ రావాలి కదా. అందువల్ల ఒక పాజిటివ్ ఆస్పెక్ట్గా తీసుకున్నాం. దట్స్ డెఫినెట్లీ ఆయన మాట నిలబెట్టుకునే విశ్వసనీయత విషయంగా అదొకటి. తర్వాత ఇంతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గేమ్ చేంజర్ అండి. మనం మాట్లాడుకునే కూడా నేను చెప్పాను, ఎంత కింద పడ్డా 105 స్థానాలు 120 స్థానాలు ఏదన్నా రావచ్చు. గేమ్ చేంజర్ విల్ బి
ల్యాండ్ ఎంతకు వెళ్తుందో తెలియదు. నన్ను తిట్టారు, నువ్వు నెగ్గుతుందన్న. నేను సంవత్సరాన్ని చెప్తున్నాను కూటమి నెగ్గే అవకాశం ఉందా. అకస్మాత్తుగా ఏదో రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత మాడిపోయి వచ్చే పరిస్థితి కాదు. ఇందిరాగాంధీ గారు ఎన్టీఆర్ 1 year 3 months నుంచి 1 year 4 months నుంచి కాన్స్టెంట్గా చెప్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు ఉత్తర భారతీయ జనతా పార్టీ లేదు, పొత్తులు లేకుండా 130 స్థానాలు వచ్చాయి. పొత్తులు ఉన్న తర్వాత 100, 105 పడిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా కృషి చేశారండి. నాన్నగారి ఫ్రెండ్ని ముఖ్యమంత్రి చేయడానికి ఎనలేని కృషి చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అవడానికి ముఖ్యమైన కారణం ఆల్ రైట్ స్టెప్స్ ఇన్ రాంగ్ టైం రాంగ్ స్టెప్. చాలా కష్టపడ్డారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గెలుపుకి కారణం ఒక ముఖ్యమైన కారణం జగన్మోహన్ రెడ్డి ఏం చేసిన కక్షాదిం చెల్లు. ఆయన నవరత్నాలు ఏదో చెప్పాక దశరత్నం కూడా యాడ్ చేసుకుని పంచుకుంటా, ప్రత్యేక హోదా విభజన హామీలు సాధ్యం తెచ్చుకుంటా, అమరావతిని 50 ఫ్లోర్లు కాకపోతే 10 ఫ్లోర్లను కట్టుకుని హరితరాజుని కట్టుకుని అన్ని వర్గాలకు చేసుకుంటా, అభివృద్ధి వికం చేసుకుంటే ఆయన కొట్టేవాళ్ళు లేడు. 30 ఏళ్ళు ఉండేవాడు ఆయన. 150 సీట్లు కొట్టేవాళ్ళు లేడండి ఆయన. ఈయన కొడదామని పడి ఆయన కింద పడిపోయాడు. అందువల్ల నా ఉద్దేశం కక్షాదిం చాలా. వైనాట్ 175 అన్నారు, 30 ఏళ్ళు అధికారం అన్నారు, వైనాట్ కుప్పం కూడా అన్నారు. వీళ్ళు వైనాట్ పులివెందులు అన్నారు కానీ ఇవాళ మాత్రం లేదు. బీజేపీ లేకుండా ఉంటే కడప 25 పార్లమెంట్ సీట్లు వచ్చి 174 వచ్చి సవాలే లేదండి వాళ్ళు. నేను దాని గురించి మాట్లాడదాను, నెక్స్ట్ సబ్జెక్ట్ మాట్లాడదాం. కానీ వాళ్ళు నేను చెప్తా ఉన్నాను ఒకటి మాత్రం, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నా ఉద్దేశం ప్రకారం ఇంతకుముందు కూడా చెప్పాను, దాన్ని సవరించాలి. ఖచ్చితంగా 3-4 సవరణలు చేస్తే బాగుండేది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అసెంబ్లీ ఆమోదించింది. ఈ అసెంబ్లీ ఆమోదించిన దాంట్లో ఏకగ్రీవంగా ఆమోదించిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా మంచిదే ఆమోదించారు. మేము రాష్ట్రం అంతా మిగతా మా న్యాయవాదులు మిత్రులందరూ తిరుగుతుంటే మేము వెళ్ళి సంఘీభావం తెలియజేసాం. ఆ న్యాయవాదులకు అవకాశం లేకుండా చేశారు. కరెక్ట్ విషయం కాదు. శాసనసభలు ఈ పార్టీలో ఆమోదించినాయి, మళ్ళీ బయటకు పెరిగేసినాయి. వాస్తవం నేను చెప్తుంది కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నిజం. మేము తిరిగాం న్యాయవాదులకి అన్యాయం చేస్తే అట్లా పని అంటే వాళ్ళకి దాని మీద బతుకుతున్నారని కాదండి. నేను ఎవరికి వెళ్ళాలి? అన్యాయం జరిగితే హైకోర్టుకి వెళ్ళాలి. ఎంతమంది వెళ్ళగలుగుతారు? డెఫినెట్గా 3-4 సవరణ ఇలాంటి చట్టం అవసరం. నేను పదే చెప్తున్నాను, 3-4 సవరణలు చేసి ఇలాంటి చట్టం ప్రవేశపెట్టడం కూడా అవసరం లాంగ్ టర్మ్లో. అయితే నేనేమంటానండి సార్, తెలంగాణలో ఏదైతే ఈ ధరణి పోర్టల్ ఏ విధంగా అయితే అట్రఫ్లాప్ అయిందో అక్కడ కూడా ఇది అట్రఫ్లాప్ అవ్వలేదండి. దాని లోపాలు జరిగినాయి. దాన్ని ఇప్పటికి కూడా అట్రఫ్లాప్, దానివల్ల కూడా కేసీఆర్ ఓడిపోయాడు. సిస్టమ్ అట్రఫ్లాప్ అయింది. దాంట్లో లోపాలు సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చట్టం మాత్రం దానికన్నా భయం. చట్టం లాస్ట్లో మేనిఫెస్టో. ఈ 2 రాష్ట్రంలో ఎన్నికలని 100 జడ్జీల నుంచి 164 సీట్లు తీసుకెళ్ళియండి, 105 నుంచి. అందువల్ల ఇది ప్రజల్లో దీనికన్నా మేజర్ ఏంటో తెలుసా అండి? ఆ బొమ్మ ఈ ఊడండి మీ యజమాన్య పత్రాల మీద ఆయన దానం చేసినట్టు ఆయన బొమ్మ ఏందండి? విచిత్రంగా ఉంది. ఈ దేశంలో ఏదైనా మిగతా ఆ రోజుకు ఉపయోగపడే దాని మీద వేసుకున్నాడంటే ముఖ్యమంత్రి ఏదో శాశ్వతంగా ఉండాల్సిన భూ హక్కు యజమాని దాని మీద ఆయన వేసి ఇవ్వటం ఏంటంటే రేపొద్దున ప్రభుత్వాలు మారొచ్చు, అవి మాత్రం మారవు కదా సార్. అదే నేను చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారు, పుస్తకాలు ప్రింట్ అయినాయి అంట, దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తేసి రాజముద్ర 2000 సంవత్సరాల నాటి విధుకుడు వేసిన నాగోపాధ్యాయ గారు కుమారుడు వేసిన పూర్ణ కుంభం గుర్తుతో, ఆంధ్రలో 2000 సంవత్సరాల చారిత్రాత్మక వారసత్వం గుర్తుతో ఉన్న దానికి ఉన్న విలువ వేరు, రాజముద్రతో ఉన్న విలువ వేరు. అందువల్ల డెఫినెట్గా నేను అనుకున్నా ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు గారు మనం కొత్తగా వచ్చారు, మనం ఎలా నిలదీస్తామండి? తప్పది, మంచి పద్ధతి కాదు. డెఫినెట్గా టైం ఇవ్వాలి. రాష్ట్రం యొక్క పరిస్థితి తెలుసు, కానీ రాష్ట్రం శ్మశానం అయిపోయింది, శ్మశానం అవ్వలేదు. దయచేసి ఇంకొక మాట ఎవరు అడిగినా, ఎవరు అలా విధంగా అన్న రాష్ట్రం జీవంతో మనం కనపడే ఒక గొప్ప ప్రాంతం ఆంధ్ర ప్రాంతం, కోస్తా రాయలసీమ చచ్చిపోయింది అనొద్దండి. అయిపోయేదేమో అసలు అవ్వదని చెప్తున్నాను, తప్పు. ఇవాళ నేను మనం ఇవాళ అనుకూలంగా ఉంది. నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మంచి జరిగింది. కేంద్రంలో మోడీ గారు కూడా దండం పెట్టి వెళ్ళిపోయి వేరే నితిన్ గడ్కరీ వస్తే ఇంకా మంచి జరిగేదని నా అభిప్రాయం ఉండొచ్చు. కానీ వాస్తవాలు ఒప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్స్ పెరిగింది. మిగతా కానీ చెప్తున్నాను, నేను అఫీషియల్గా చెప్తున్నా. అద్భుతమైన అక్కడ యూత్ ఉన్నారు, ఆ సంపదలు ఉన్నాయి. దానికి కావాల్సింది కేంద్రం తరఫు నుంచి ఉన్న హోదా విభజన హామీలు జస్ట్ 15 ఏళ్ళు అక్కడ 10 ఏళ్ళు ఇవ్వండి, లేచి నిలబడుతుంది అంతే తప్ప శ్మశానం అయిపోయింది, దాన్ని పునర్నిర్మించాలని దయచేసి అమరావతిని మాత్రం నాశనం చేశారు. దాన్ని అద్భుతమైన అమరావతి చేసిన మహిళలు చేసిన పోరాటానికి హ్యాట్సాప్ చెప్తున్నా. నేను వెళ్ళాం, పాల్గొన్నాం, ఖచ్చితంగా మద్దతిస్తాం. అమరావతిని అద్భుతమైన రాజధానికి ఆంధ్రులు కాదు, ఈ ఇండియా ప్రజలు చెప్పుకునే 22nd సెంచరీకి అవసరమైన నగరంగా, 21st కాదండి, 100 ఏళ్ళ పైన నగరంగా ఈ దేశం అందరూ చెప్పుకునేటట్టు ఉండాలి. అది బట్
అన్ని వర్గాలు ప్రజల నివాసం ఉండేటట్టు సమాంతరంగా ఇచ్చేప్పటి హిందూపురం డెవలప్ అయ్యేటట్టు ఉండాలి కోరుకుంటున్నాం. దాని మీద నిలబడి ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.